శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. చెప్పండి, మీరందరూ ఏ డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. హోమ్ థియేటర్ సుమా డాన్స్ గ్రూప్. హోమ్ థియేటర్ సుమా డాన్స్ గ్రూప్ మీరంతా. అప్పుడప్పుడు ఇలా కూడా క్లాస్ లో ప్రత్యక్షంగా, ఎంతసేపు ఆన్లైన్ అయితే ఎలాగమ్మా, ఆఫ్లైన్ కూడా రావాలి అప్పుడప్పుడు. వచ్చేసాగా. ఎక్కడి నుంచి వచ్చావు? హాయ్ సుమా. హాయ్. నా పేరు సురేఖ. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గాంధీనగర్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు నరేందర్ బెడిదే. నేను మెటాఫిన్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాను. మరి క్రోసిన్ అనసిన్ అవన్నీ నాకు సంబంధం లేదు. నేను చేసేది ఒకటే ఒక కంపెనీ. ఓ వెరీ గుడ్. వెల్కమ్ సురేఖ. థ్యాంక్ యూ సుమా. హాయ్ భాగ్యలక్ష్మి. హాయ్ సుమా. భలే స్టెప్పులు వేసారు అసలు. అని మా పాప నేర్పించిందండి. పాప నేర్పించిందా? ఓహో, చెప్పండి మీ గురించి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. మ్యూజిక్ వినడం, స్టార్ మైలేజ్ చూడడం నా హ్యాబిట్. మంచి హాబీస్ మీకు. ఎవరిని ఇబ్బంది పెట్టరు. దివ్య. హాయ్ సుమా గారు. ఇప్పుడు బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా పిల్లలు మీరంటే చాలా ఇష్టము. మీరు చూసే ఫోన్ చేశారు మా పిల్లలందరూ. లేకపోతే ఫోన్ చేయరా? ఆదివారాల సంగతి ఏమిటో. ఆదివారాలు బిస్కెట్ చూస్తారు. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. అబ్బా, మీ జడబలే ఉందండి. థ్యాంక్ యూ. ఏదో ఒకసారి వెనక్కి తిరగండి. అది అలా ఉంచండి. అలా ఉంచితే మిమ్మల్ని ఎలా చూస్తాను నేను? చూద్దరు కానీ ఒక్క నిమిషం. మా వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు. అదే మీ జడ చూడండి, మంచి చూడండి. ఇది జడ కాదంటారా? అది కాదు, అదే జడ. ఇది విగ్గు కాదు, నా ఒరిజినల్ జడ. ఎవరు అడిగారు? ఇది నా ఒరిజినల్ జడ, ఇది విగ్గు కాదు. మాకు ఒరిజినల్ జడలు నచ్చవు. మేము ఒరిజినల్ జుట్లకి వ్యతిరేకం. వి డోంట్ లైక్, బికాస్ యు నో మాకు మాత్రం జుట్టు ఊడిపోతుంటే మీకు ఎందుకమ్మా ఊడట్లేదు? కాదు, ఆ కెమెరామెన్ ఉన్నాడే, అలాంటిది పెట్టమంటే పెట్టలేదు, ఇదే పెట్టాడు. కెమెరామెనా? మేకప్ మ్యాన్. డోంట్ థింక్ అదర్వైజ్. ఈ మధ్యలో కెమెరామెన్ కూడా జుట్టు పెడుతున్నారు. ఆయన ఉన్నాడే, జల్లన్నీ తెచ్చుకుంటే ఇది ఒక్కటే పెట్టాడు. అవునా? అది పెట్టేనా? అమ్మో, ఇది నా ఒరిజినల్ జుట్టు. మరి ఏం పెట్టాడు? ఏ పీలికలాగా ఉంది, అది ఒరిజినల్ తెలిసిపోతుంది. ఆయన చెప్పాడు సుమాకి ఇదే నచ్చుతుందా. ఇదిగో ఇది డూప్లికేట్. సుమా నా ఒరిజినల్ ఇది. ఎంత బాగుందా? అవును, ఏం లేదు కాబట్టి కొంచెం పెట్టారు అక్కడ. ఆమె రియల్ గా లేదు జుట్టు, పిచ్చి గుళ్ళ ఉంది. అవునా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు దివ్య అండి. నేను జీడిమెట్ల నుండి వచ్చాను. మా హాబీస్ వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ గేమ్స్. ఓకే. శైలజ. హాయ్ సుమా. హాయ్. జీడిమెట్ల నుండి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. వాచింగ్ టీవీ హాబీస్. వాచింగ్ టీవీ అంటే ఆ టీవీని ఊరికే అలా పెట్టుకుని దాన్ని ఓన్లీ స్టార్ మైలేజ్ చూస్తా సుమా. అప్పుడు కూడా జనరేటర్ పెట్టుకుంటాను. అబ్బా, ఎంత నీ బాగుంది. ప్రోగ్రామ్ కోసం నీ కోసం పెట్టుకుంటాను సుమా. అనుకోవడం టీవీని చూసి. నువ్వు ఎంతకైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఐ డాక్టర్ దగ్గర. ఎందుకు? కరెంట్ పోయినప్పుడు కూడా అలాగే చూస్తాను. సురేఖ, నిన్ను కూడా తీసుకెళ్తాను. సరే, మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. మరి వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సరే చూద్దాం. జరిగింది చూడడానికి ఏమీ లేదు. ఇంకా చాలా చూడాలనుకుంటున్నా. మరి శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ. 1 2 3. రెడీ 1 2 3. పెట్టుకోండి కళ్ళకు గంతలు. రెడీ 1 2 3. ఎక్కడికి వెళ్ళొద్దే. రైట్. భాగ్యలక్ష్మి వెనక్కెళ్ళు, ఇక్కడ లేదు. వెనక్కెళ్ళు, ఇంకా వెనక్కెళ్ళాలి బాగా. అయిపోయింది భాగ్యలక్ష్మి, అవుట్ అయిపోయావురా. 4 మీద పెట్టుకో. భాగ్యలక్ష్మికి 10 పాయింట్లు. ఓకే, రెడీ 1 2 3 గో.
కూర్చోదే చెప్పండి. అయ్యో కొంచెం ముందుకు. రైట్ Right, right. బ్యాక్ రైట్. ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరకు వచ్చే తీసేసి నువ్వు అవుట్ అయ్యావు. పాపం దివ్య అవుట్ అయిపోయింది. 15 పాయింట్లు ఇచ్చేద్దామే. దివ్య ఇదిగో ఆ పిల్లకు జోక్ ఏదైనా వినిపించు. జోక్ ఆమె జోక్ చెప్తే నేను అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు నవ్వింది అది ఒక గాడి సౌండ్ లాగా వినిపించింది నాకు. లేటెస్ట్ నవ్వది నీకు ఇంకా అప్డేట్స్ ఏది ఏది నవ్వు గంగిరెద్ది సౌండ్ చెప్పు. అది ఒక టీచర్ స్టూడెంట్ టీచర్ ఏమంటారు, అరే సరస్వతి పుత్రుడు అనిపించాలంటే ఏం అవ్వాలి అంటే మా అమ్మ పేరు సరస్వతి అని మార్చేస్తాం. అంతకన్నా మార్గం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు సరస్వతి పుత్రులు సుమపుత్రులు లేరు, అంతా గూగుల్ పుత్రులే. అందరూ గూగుల్ పుత్రులు పుత్రికలు మొబైల్ పుత్రులే మొత్తం. రండి. సురేఖ రెడీయా? 1 2 3 గో. మన సురేఖ శబ్దబేరి నృత్యం చేస్తోంది. అబ్బో నువ్వా? ప్రేమ ఇంత గట్టిగా ఉంటుందని నాకు తెలియదు. ఇదిగో మనం ఇప్పుడు వీళ్ళతో శబ్దబేరి నృత్యం చేయిద్దాం, ఓకేనా? సురేఖ శబ్దబేరి నృత్యానికి నువ్వు రెడీయా? రెడీ. రెడీ ఎక్కడుంది కూర్చోడానికి? రెడీ నేను రెడీ చూస్తున్నారు. నాకెక్కడికి? సుమా సౌండ్ చేయి సుమా. అదే శబ్దబేరి నృత్యం నడుస్తుంది. సుమా సౌండ్ చెయ్యి. కూర్చోవచ్చు, ఇంకా వదిలేసి మార్చకు. ఇక్కడ బ్యాక్ సైడ్. బ్యాక్ చెప్పరా? ఎక్కడ? లెఫ్ట్ లెఫ్ట్. ఎక్కడ? పడిపోయింది. శైలజ బ్యాక్. డేంజర్ నాకేనా? నీకే. కూర్చో కూర్చో. ఎక్కడ? ఫ్రంట్ డేంజర్. డేంజర్. కూర్చో. ఫోరెడ్ మీద పెట్టుకో, కళ్ళకు గంతలు. ఏంటి నీ ఫీలింగ్? ఐఎమ్ సో హ్యాపీ. నీకు 25 పాయింట్స్. నీకు 20. ఆకు లేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుని వేటాడుతుంది. ఏంటది? తలలో పెయిన్లా? కాదు. దగ్గరకు వచ్చావు. దానికి రిలేషన్. చెప్పొద్దు, మీరు ఎవరు చెప్పొద్దు. ఇంచుమించు ఇంత మీరు ఎవరు చెప్పొద్దు. నువ్వేనా? కరెక్ట్. అది నాకు సడన్ గా ఇవన్నీ చూడగానే గుర్తొచ్చింది. అయ్యా ఎందుకంటే ఏమి ఇలా దువ్వుకొని వచ్చింది కదా. మినిమం జూబ్లీస్ లా పెట్టమన్నా. ఎవరెస్ట్ లాగా పెట్టేసి పెట్టేశారా? అతను పాపికొండలు ఆ టైప్ లో పెట్టాడు. ఓకే అడుగు. సుమా అన్నం తిన్నావా? ఓకే ఇంకా అడుగు. ఏం కూర? ఆకుకూర. సుమా ఒక జోక్ చెప్తాను, నవ్వాలి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని అడుగుతాడు. అతని ఫ్రెండ్ పేరు రాము, ఇంకో ఫ్రెండ్ పేరు సోము. అయితే రాము సోముని అడిగాడు, అరే ఏంట్రా మీ ఇంట్లో అందరూ తెల్లగా ఉన్నారు, నువ్వేంట్రా ఇంత నల్లగా ఉన్నావు అని. అప్పుడు వాడు చెప్పాడు, ఒరేయ్ అందరూ మధ్యాహ్నం పుట్టారు అందుకే తెల్లగా ఉన్నారు, డే టైమ్ లో పుట్టారు తెల్లగా ఉన్నారు అన్నాడు. ఒక్కడిని అర్ధరాత్రి పుట్టారు నల్లగా ఉన్నాను అన్నాడు. నువ్వు చెప్పిన జోక్ సుమ్మకు నవ్వే రాలేదు. అది వేస్ట్. అది లోపల లోపల. హీరోయిన్ పేరేంటి? శృతి హాసన్ టైప్ అన్నమాట. నేను నవ్వుతున్నా, నేను ఇప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇంకా ఇంకా లోపల ఏమేం చేస్తున్నావు సుమా? నవ్వుతో పాటు నీ జోక్ ఇంకేమేం చేస్తున్నావా? నిద్రపోతుంది. నవ్వడం అయిపోయింది, ఇంకా వెళ్ళొచ్చు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఈ రోజు మన థీమ్ జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లి బొమ్మ వస్తుంది, ఆ తర్వాత సెలబ్రిటీస్ బొమ్మల్లో అల్లరి నరేష్ బొమ్మ వచ్చి ఆగిందంటే ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు గోపి గోడ మీద పిల్లి. సో ఆ జంతువు పేరు టైటిల్లో ఉండాలి, ఆ సెలబ్రిటీ ఆ సినిమాలో ఉండాలి. ఇది ఫస్ట్ జంతువు ఏంటో చూద్దాం.
ఏమిటండి సినిమా టైటిల్ రావాలంటే సెలబ్రిటీ రావాలి, ఆ జంతువుని ఐడెంటిఫై చేయడం అనే కాంపిటీషన్ పెట్టలేదు మేము. మన చిన్నప్పటి నుంచి అది లయన్ అని మనకు తెలుసు. పక్కన పిక్చర్స్. దివ్య లయన్. చూద్దాం. ఆరు పాయింట్లు. మన ఒప్పందం ప్రకారం ఇప్పుడు దివ్య లయన్ లాగా సౌండ్ చేయాలి. ఇది జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన లయన్. ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన లయన్ దివ్య. తెలియకట్లేదులే చెప్పు. హాస్పిటల్ బయటకు వచ్చిన లయన్. బానే ఉంది ఆరోగ్యం. ఇది దయ్యం పట్టిన లయన్. దయ్యం పట్టిన లయన్. ఇప్పుడు ఆడ లయన్ సౌండ్. చేయండి. ఆడలయనా? నాకు రాదు. నాకు మగలయనే వచ్చు. సరే చేయండి. అది నేను చెయ్యను. అయ్యో చెయ్యండి. నేను మగలయన్ అయితే ఆర్డర్ చేయండి. నేను చేయకూడదు. కిడ్స్ కిడ్స్ లయనా? కిడ్స్ లయన్. ఓకే. అంతా క్యాట్ ఫ్యామిలీ. ఇంకా అప్పటికి దీనికి మాటలు రాలేదు, లాంగ్వేజ్ రాలేదు, జస్ట్ పాకుతుంది అప్పుడే. సుమా మ్యావ్ అని. అది పెద్ద అయ్యాక. ఇదిగో ఏంటిది? ఇది కోతిని లయన్ పెళ్లి చేసుకుంటే ఇట్లా ఉంటది. పిల్లలు ఇలా పుడతారు. అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ జాతిలోనే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి విపత్తులు రాకుండా ఉంటాయి. లైన్ సౌండ్ ఇది. ఏది కరెక్ట్ గా లైన్ ఇలాగే ఏదేదో ఒకసారి. లైన్ పిల్ల. ఇదేంటిది? ఇది లయన్ కి ఇవన్నీ ఉన్నాయి కదా సుమా. అచ్చా, అది చూపిస్తున్నా. ఓహో, ఇలా తెలియాలి. లయన్ అచ్చా, జూల్ అనమాట. ఇది జూలు. అయ్యో, నీ క్రియేటివిటీని అర్థం చేసుకోలేకపోయానబ్బా. ఓకే, నెక్స్ట్ జంతువు. ఈసారి కొంచెం క్రూరమైనది కాకుండా కొంచెం సాఫ్ట్ జంతువు. ఆ పందిని పెట్టండి అమ్మా. అవును, అది తినేది కూడా సాఫ్ట్ ఫుడ్. స్నేక్ రావాలి. అదిగో చూసావా? ఆ లుక్ చూసావా అసలు? ఆహా, చెప్పానా నీ కోతి జాతే మిగిలింది. పక్కన పిక్చర్స్. భాగ్యలక్ష్మి. పులి సౌండ్ చేయండి. అన్ని నేనే చేయాలా? మీరేం చేయరా? చేయండి. వస్తుంది మెల్లిగా, పులి వస్తుంది. మీకు రాకపోతే సుమా గారికి. నేను మిమ్మల్ని అడగలేదు, ఆవిడ చేయమన్నా. ఏదో ఒక సౌండ్ అయితే చేయండి. మీకు పులి సౌండ్ చేస్తేనే 6 మార్కులు, లేదంటే ఇక్కడ వస్తాయి 6. ఆవిడ చేసింది మౌనవ్రతంలో ఉండే పులి. అది మౌనవ్రతంలో ఉండే పులి. చూడు, అదిగో చూసావా? మౌనవ్రతంలో ఉండే పులి. మౌనవ్రతం ఉందమ్మా. ఆ రోజు పులి వాళ్ళ ఆయనతో అనింది ఏంటి అని. నేను ఈ రోజు మౌనవ్రతం అని. అప్పుడు ఏం చెప్పింది అది? పులి వాళ్ళ ఆయన అబ్బా బతికానే ఇవాళ. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇదిగో అన్ని సౌండ్లు అయితే చేస్తున్నావు కానీ చెప్పట్లేదు. ఈసారి మీదే వంతు, సరేనా? ఒక నార్మల్ జంతువుని ఏదన్నా పెట్టండి అయ్యా. నార్మల్ జంతువు చెప్పు. నీకే జంతువు కావాలి? నీకు ఇష్టమైన జంతువు ఏంటి? అసలు ఒక్క పేరు గుర్తు రావట్లేదు. నీకే జంతువు అంటే ఇష్టం? ఆవు ఇష్టం. ఎందుకంటే ఆవు కామధేనువు, మనకి అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. అసలు ఆవు పాలు మనం ఉపయోగిస్తాము, అలాగే పేడ వాడతాము. ఇప్పుడు ఏమిటంటే గోమూత్రం కూడా చాలా కాలం నుంచే వాడుకలో ఉంది. ఇంకా చాలా రకరకాల డిసీజెస్ క్యూర్ చేయడానికి అది కూడా ఉపయోగపడుతుంది అంట. అవును, వాడేవారు డైరెక్ట్ గా. నాకు ఇప్పుడు ఒకటే భయం ఏమిటంటే ఈ ఆవు పాలు అని చెప్పి దానికి నానా ఇంజెక్షన్లు పెట్టేసి హార్మోన్లు ఎక్కించేసి పాలు పిండేస్తున్నారు. ఇక దీనికోసం ఏమేం చేస్తారు దాన్ని పాపం అని.
దేవుడా కొన్ని మంచివి తెలియకుండా ఉంటే ఆవు హాయిగా బతుకుతుంది. ఆవనుకుంటుంది. ఛీ! సుమా రీసెంట్ గా గోల్డ్ గోల్డ్ కూడా వస్తుంది వస్తుందంట. సుమా అవునంట. గోమూత్రంలో. చూసారా చూసా. మీలాంటి వాళ్ళు వెళ్ళి కొంచెం గోమూత్రం ఇవ్వండి వడ్డానం చేయించుకుంటానంటారు. ఇవి అవే సుమా. సుమా ఇష్టమైన దేవుడు ఏంటి అని అందరినీ అడుగు. ఎందుకు అడగాలి? అడుగు చెప్తాను. సరే ఇష్టమైన దేవుడు చెప్పండి. మా వారు. అబ్బో. అబ్బో పతియే ప్రత్యక్ష దైవం. దైవం. శైలజ. ప్రతిసారి సాయిబాబా. సాయిబాబా. ఓకే. మాకు లలితాదేవి. లలితాదేవి పక్కింట్లో ఉంటారా? అమ్మవారి పేరు. ఓకే. నారీగాడ్. నారీగాడ్. నారీ గోడ అంటే మా ఆయన పేరు నరేందరు. నారి అని పిలుస్తాము. నారీగాడ్. సేమ్ మీరు కూడా ఏంటి రోజు పూజ చేస్తూ ఉంటారా కాళ్ళకి? అంత అక్కర్లేదు సుమా. మనసులో పొద్దున్నే టీ ఇచ్చేస్తే పొంగిపోతాడు. ఫుల్ గా. తర్వాత నీకు ప్రసాదం ఇస్తాడా? డబ్బులు లేకపోతే ఏకంగా తాళం ఇచ్చేస్తాడా? అసలు అలాంటి ఏమీ వద్దు సుమా. ఒక చిరునవ్వు చాలు. నవ్వుతాడా? నవ్వుతాడా? నువ్వు హట్టా నేను లేదు. ఫుల్ గా జోక్స్ చెప్పి. అవునా? ఆ. బస్ మీ నువ్వంటే ఫ్యామిలీ చాలా ఇష్టం. మీ ఫ్యామిలీ జబర్దస్త్ లో ఉంటది అయితే. రోజు జబర్దస్తే మా ఇంట్లో. అబ్బా డైలీ. లక్కీ ఫ్యామిలీ. అబ్బా ఇద్దరు. వెరీ నైస్. ఇద్దరు ఇద్దరు జోకులు వేసుకుంటూ పంచులు వేసుకుంటూ మామూలు పంచులు ఉండవు. అంతే ఇంకా బీభత్సమా? పటాపట్ పంచ్ పటాపట్ పంచ్. పిల్లల సంగతి ఏంటి? అందుకనే అలా ఓహో నెక్స్ట్ ఫ్యూచర్ లో అది కూడా ఉందిగా. ఉండొచ్చు. కమింగ్ అప్. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి స్టార్ మీద కావాలనుకున్నాను. వచ్చేసాను కదా ఇంకా పనిలో ఉంటాను. సరే ఆ గోడ మీద పిల్లిని ఏదో పట్టుకురండి తొందరగా చెప్పేస్తాను. ఇదిగో మనకి టెక్స్ట్ బుక్స్ లో ఎగ్జాంపుల్ అని పైన ఇస్తారు. అది తర్వాత ఎక్సర్సైజ్ లో ఉండదు. ఉండదా? ఇది కూడా అంతే. నెక్స్ట్ జంతు. బా ఏంటిది? అదే పిల్లికి మేకప్ వేశారు. అది నువ్వు జంతువుని ఐడెంటిఫై చేయడానికి బజార్ నొక్కద్దని నీకు లక్ష సార్లు చెప్పాను నేను. ఇవేంటబ్బా? ఇది పంది అది కుక్క అని నాకు చెప్పాలి. నీకు తెలియదు కదా సుమా, అందుకే చెప్తుంది. పక్కన పిక్చర్స్. చూడండి మంచిగా ఎలా పెట్టిందో చూడండి. భాగ్యలక్ష్మి. చిరుత. ఏ నువ్వు ఒక్క జంతువుని గుర్తుపట్టవా? నేను మనుషుల్నే గుర్తుపడతాను. జంతువులతో ఎక్కువ పరిచయం లేదు నాకు. చూద్దాం. అమ్మా ఇవన్నీ ఎక్కడ తిరుగుతుంటాయి మాకు కాస్త? అడవిలో. థియేటర్ లో. థియేటర్లోనే. థియేటర్ లో తిరుగుతుంటాయా? చూడు ఇలా పెట్టు. అది పిల్లేనా సుమా? చిరుతది. చెప్పానుగా పెద్దగా పరిచయం లేదని. సుమా సురేఖకి 4 కళ్ళు ఉన్నాయి కదా. పిల్లిలా చిరుత కూడా కనిపిస్తుంది. పిల్లిలా లేదు కనిపిస్తుంది. మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఎలా ఎలా? ఆ లైట్ రెడ్ లైట్ వేసుకోమ్మా తొందరగా. కరెక్ట్ 6 పాయింట్లు. ఇగో ఇప్పుడు ఇంకో జంతువు వస్తుంది నేను చెప్తున్నాను. అసలు మీరు అస్సలు చెప్పట్లేదు అబ్బా సురేఖ అండ్ శైలజ. చూద్దాం. జంతువు రాగానే నువ్వు బజార్ నొక్కకు చెప్తున్నా. జంతువులు చూడగానే ఏమిటో ఎక్సైట్మెంట్. ఏనుగొచ్చిందా? పక్కన పిక్చర్స్. దివ్య. గజేంద్రుడు. చూద్దాం. -6. ఆన్సర్ ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు. గజేంద్రుడు. ఓన్లీ గజేంద్రుడు చెప్పింది. పక్కనే ఉండే రాజేంద్రుడు చెప్పలే. సో నెక్స్ట్ జంతు. ఏనుగు సౌండ్. నేనైతే ఈసారి అసలు చెయ్యను. దించమా సుమా. సౌండ్ సుమది, ఎక్స్ప్రెషన్ నాది వేసుకోండి. కొంచెం మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు. ఇది ఇండోనేషియాలోని ఏనుగు. ఇది వేరే లాంగ్వేజ్, మన ఇండియన్ ఏనుగు కాదు. ఐ డోంట్ నో ఇండియన్ ఏనుగు. నెక్స్ట్ జంతు. పక్కన పిక్చర్స్.
భాగ్యలక్ష్మి రేసు గుర్రం. చూద్దాం. రెడ్ కరెక్ట్ ఆన్సర్. 6. అలా ఈ జంతువుల రౌండ్ ముగిసింది. ఏమేమి వచ్చాయి? సింహం, పులి, చిరుత, ఏనుగు, గుర్రం. 5 జంతువులు వచ్చేసాయి. ఒక్క జంతువు కూడా నువ్వు బజర్ నొక్కిన పాపానికి పోలే. నాకు పెద్దగా పరిచయం లేదని చెప్పాను కదా. పెద్ద జంతువులు కాబట్టి నీకు పరిచయం ఉండే ఒక 5 జంతువుల పేరు చెప్పు. నీకు చీమ, దోమ, ఈగ, పొద్దింక. దోమలు అవి ఇవి కదా, ఇన్సెక్ట్స్ కదా అవి. పాపం అవి జంతువులు కాదా? కాదు కాదు, అయ్యా పురుగులు. పురుగులా? పురుగులు. ఎనిమల్స్ అవి. మా టీచర్ ఏంటి అలా చెప్పింది చిన్నప్పుడు? ఇన్సెక్ట్స్ అవి. మీ టీచర్ కి రాదు, నీకు రాలే. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. తీసుకో 6. భాగ్యలక్ష్మి 3, సురేఖ 1, శైలజ 2. ఎండిపోతూ నశించిపోతున్న సముద్రం అని ఏ సముద్రాన్ని అంటారు? ఆప్షన్ ప్లీజ్. ఏ డెడ్ సముద్రం అంటే డెడ్ సీ, బి ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ. డెడ్ సీ. కరెక్ట్ ఆన్సర్. వెరీ 3 పాయింట్లు. వెరీ గుడ్. ఆవిడే. అందరి దగ్గర ఒక్కొక్కటి తీసుకో. దివ్య 1 అందరి దగ్గర. సురేఖ 1, శైలజ 1, భాగ్యలక్ష్మి 1. శుభమస్తు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకో. 2 దిశ. ముగ్గురు దగ్గర 2 to 2. ఎస్. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఓకే ఎంత శాతం మంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు? ఇది ప్యూర్ గెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆప్షన్స్ ప్లీజ్. ఏ 80%, బి 50%. 80%. కరెక్ట్. దివ్య 1, కళ్ళు మూసుకొని చెప్పేయగలను. భాగ్యలక్ష్మి 1, శైలజ 1. యాహూ అండ్ మైండ్ షేర్లు కలిసి చేసిన సర్వేలో దాదాపు 80% మంది ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారని తెలిసింది. అది ఓకే. ఒక ప్రశ్న, మీరు కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారా? చాలా రేర్. నాకెందుకో వెళ్ళి వాటిని నా కళ్ళతో చూడాలి. సుమా బిజీగా ఉంటావు కదా, ఎలా చేస్తావు షాపింగ్? చేస్తా. ఎలా చేస్తావు? ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఎంత బిజీ అయినా మనకు కొన్ని కోటిలు కొన్నావు సుమా, బ్యాంగిల్స్. అవును, కొన్ని అదే సుమా గాజులు కోటిలు కొన్నావు కదా. ఇలాంటివి కాదు. ఈ సారీ ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్ లో మొన్నే పద్మావతి టెక్స్టైల్స్ లో కొన్నాను. కాదండి, కోటిలో ఆషాఢం డిస్కౌంట్ లో 80% కోటిలో చూసాను నేను, పక్కన నిలబడ్డా నేను చూడలేదు నన్ను. అయితే విజయగాడు అక్కడే కొనుంటాడు. ఇవే అవి ఇవే ఇవే 50 రూపీస్ వచ్చాయి కదా సుమా. పిచ్చి తల్లులారా, మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఇవే నేను కోటికి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటాను. సైడ్ బిజినెస్. ఇవి చూడండి, ఇందాక మా ఇంటి ముందు వచ్చాడు. ఇవే 5 రూపీస్. అవి ప్లాస్టిక్ ఏమో. ఇవే సుమా. ఎప్పుడు అన్ని వేస్తారు కదా మీరు, అర్థలో ఎందుకే మీరు అర్థలోనా అంటే మెడలు మెడని అర్థ అంటారా? వాళ్ళ లాంగ్వేజ్ లో అంటారు. నిజంగా చెప్పండి, అది ఏ భాష? అది తెలుగులోనేనా? అర్థ అంటారా? నాకు తెలియదు. మా ఊర్లో దీన్ని ఎక్కడ అప్పుడప్పుడు వేసుకుంటూ అప్పుడప్పుడు వేసుకుంటా. చంపుతారు ఈ ఆడవాళ్ళంతా. బా హలో బలూన్ పగల కొట్టదా? నాకు ఇష్టం ఏదన్నా పగలగొట్టడం అంటే. ఇంకి పింకి పాంకిని పగలగొట్టేస్తా. ఏది కొంచెం క్రూరమైన ఎక్స్ప్రెషన్ తో పగలగొట్టు. ప్రేయసి రావే సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. 6 పాయింట్లు తీసుకోండి ఇప్పుడు. సురేఖ 3, నెక్స్ట్ దివ్య దగ్గర తీసుకో. దివ్య 1, శైలజ 2. శరీర బరువులో మెదడు ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ సుమా. మెదడు అంటే సుమాది మెదడు అంటే
ఏ 2%, బి 10%. 2%. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. సురేఖ దగ్గర 3. వెండి గొలుసు వేయగలం గానీ తీయలేము. ముగ్గు. కరెక్ట్. ముగ్గులేయడం వచ్చా మీకు? వేస్తారా సంక్రాంతికి? వేస్తానండి. మీరు? నాకు ముగ్గులు రావు, మెహందీ డిజైన్స్ రావు, వంట రాదు. వంట రాదా? రాదు. ఎవరు చేస్తారు మరి ఇంట్లో? నేనే. మరి ఎలా? ఎక్స్పెరిమెంట్, డైలీ ఒక ఎక్స్పెరిమెంట్ నడుస్తూ ఉంటుంది. కాదు, వంట రాదు కానీ వంట ఆవిడే చేస్తుందంట. ఆవిడే. ఇప్పటికి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయి? ఏమేమి అయ్యాయి? రోజు ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నాకు 22 years అంటే మొన్నే పెళ్ళైంది May 10th. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఎక్స్పెరిమెంట్. మొన్న అంటే ఎన్నేళ్ళు అయింది చెప్పు పెళ్ళి? May 10th సుమా. మే, జూన్, జూలై. నేను అడుగుతుంది యానివర్సరీ ఎప్పుడు వచ్చిందని కాదు, పెళ్లి ఒరిజినల్ గా ఎప్పుడయిందని. అవును సుమా, May 10th. అదే ఏ May 10th అని? అదే మర్చిపోయాను నేను. ఎన్నిసార్లు అనుకుంటున్నాను గుర్తు చేసుకుందామని. అది మీ ఆయన కదా మర్చిపోవాల్సింది. గుర్తు రావట్లేదు. ఇంకా ఒకసారి తట్టు. ఇది తట్టినట్లేదు, కొట్టినట్టుంది. వచ్చిందా? రాలేదు. ఇంకా రాలేదా? రాలేదు సుమా. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం అన్న అనుకుంటున్నా? ఫీలింగ్ లోనే బతికేస్తున్నా. బా. ఆ భ్రమ, అదొక భ్రమ. గుడ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సుమా. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. ఈవిడికి హెడ్ వెయిట్ ఎక్కువ చూసారా? చూసాను. పప్పు బాగా బరువు పెంచింది. మా ఊళ్ళో దాన్ని పిచ్చుగూడు అంటారు. అవునా? బాగుందా హెయిర్ స్టైల్? కొత్త హెయిర్ స్టైల్. 3 పిచ్చుకలు కూడా పెట్టుకొచ్చింది అందులో. పెట్టుకొచ్చాను. నీకు ఒకటి ఇద్దామని, సుమ గారికి ఒకటి, నీకు ఒకటి ఇద్దామని. అసలు నీకో సంగతి తెలియదు, ఇప్పుడు ఇదే స్టైల్. అవునా? తెలియదు సుమా, సురేఖకి ఏం తెలియదు. అవుట్ డేటెడ్ జనరేషన్. వచ్చింది కదా, ఏం తెలియదు. అసలు నీకు సంగతి తెలుసా? తెలియదు, మిగతా అన్ని తెలుసు. ఒకప్పుడు నీట్ గా నూనె పెట్టుకొని దువ్వుకుంటే అదే హెయిర్ స్టైల్. ఇప్పుడు ఎంత కుదిరితే అంత పీక్కుంటే అదే హెయిర్ స్టైల్. ఇది నువ్వే పీక్కున్నావా, ఎవరు హెల్ప్ అయినా తీసుకున్నావా అది పీకడానికి? మీ హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తాడు. మీకు చెప్పకూడదని చెప్పాడు, చెప్పేసా నేను. దయచేసి మా హస్బెండ్ ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు. చారి గారు, మా ఆయన చాలా డీసెంట్, ఇలాంటి పనులు అసలు నీ ముందు డీసెంట్ గా ఉంటాడు మీ హస్బెండ్. తెలీదు నీకు, బయట ఏం చేస్తాడు? ఏమండి బయట ఏం చేస్తాడు తెలీదు. నారి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. తెలీదు సురేఖకి. నా తప్పేం లేదండి బాబాయ్. ఓకే, వేణు హీరోగా చేసిన స్వయంవరం సినిమాలో హీరోయిన్ ఎవరు? లయ. కరెక్ట్. 6. భాగ్యలక్ష్మి 3, సురేఖ 2, దివ్య 1. పులుల్లో అత్యంత వేగంగా పరిగెత్తగలిగే పులి ఏది? ఆప్షన్స్: ఏ బెంగాల్ టైగర్, బి సౌత్ చైనా టైగర్. బెంగాల్ టైగర్ కాదు, సౌత్. అది మన థియేటర్ లో పరిగెత్తింది. చిత్రాదా? ఇట్ ఈస్ సౌత్ చైనా టైగర్. దక్షిణ చైనా పులి సుమారు గంటకి 56 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అది 100 కిలోల బరువు, 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఎక్కువగా సౌత్ చైనాలో ఉంటాయి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. నీ సోకుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. ఏయ్ సురేఖ, ఎప్పుడు వచ్చావు నువ్వు అమెరికా నుంచి? అమెరికా నుంచి నేను మార్నింగ్ ల్యాండ్ అయ్యాను సుమా. ల్యాండ్ పైన ఎలా జరిగింది నీ ప్రయాణం అంతా? ప్రయాణం అంతా ఫ్లైట్ లోనే జరిగింది, ఎక్కడా దిగలేదు. ఎక్కడ దిగకుండా నువ్వు వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందులో కిటికీలు ఉన్నా సరే నువ్వు దిగలేదంటే నువ్వు చాలా గొప్పదానివి. భాగ్యలక్ష్మి, నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు నువ్వు ఇటలీ నుంచి? నేను ఇప్పుడే వచ్చాను సుమా, 5 minutes బ్యాక్. ఓ, ఈ అమ్మాయిలో ఎలాంటి మార్పు జరగలేదు. ఎక్కడ వేసిన భాష అక్కడే ఉంది. హే దివ్య, ఎలా ఉన్నావు? స్పెయిన్ నుంచి ఎప్పుడు వచ్చావు? మీరు ఎప్పుడు చూసారు నన్ను? అదేంటి మతి మరుపు కూడా వచ్చింది స్పెయిన్ కి వెళ్ళొచ్చిన తర్వాత? మీరు ఎప్పుడు చూసారు నన్ను? అదేంటి, నేను రోజు నిన్ను టీవీలోంచి చూస్తూనే ఉంటానుగా. శైలజ, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చావు, బాగా చెక్కుగా తయారయ్యావు. ఎలా ఉన్నావు? నీకంటేనా సుమా? నాకంటేనా? ఓకే. ఏ సూరే, ఇంకేంటి విశేషాలు?
అక్కడ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నీకు? నాకు ఏం చెప్పాడు? ఆ ఫ్లైట్ లో అతను రన్నింగ్ లో దిగేయమన్నాడు. ఆ ఫ్లైట్ లో రన్నింగ్ లో దిగేయమన్నాడు. నేను చెప్పాను ఇది రన్నింగ్ లో దిగకూడని ఫ్లైట్, అలా దిగితే ఒప్పుకోను అని. అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా? మీరు రన్నింగ్ బస్సులు ఎక్కగా లేనిది రన్నింగ్ ఫ్లైట్ దిగరా అన్నాడు. అలాగే అన్నాడు సుమా. నీకెలా తెలుసు? నా పక్కన నువ్వేనా ఉంది? కాదు, నేను కూడా దిగే ప్రయత్నం చేశాను, నన్ను ఆపాడు వాడు. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ పిక్చర్ ఏంటో చూద్దాము. అది వేసుకుంటే కనిపించట్లేదా? సరిగ్గా చూడు, కనిపిస్తుంది. చీకటి కనిపిస్తుంది. అయితే నీకు రేట్ చీకటి వచ్చింది, నీకు పగటి చీకటి వచ్చింది. తీయండి. భాగ్యలక్ష్మి, అల్లు అర్జున్. చూద్దాం. చూసావా ఎంత చక్కగా పాపిడి తీసుకొని జుట్టు దువ్వాడు. అసలు నువ్వు ఉన్నావు హైవేలు మౌంట్ ఎవరెస్ట్ చేసుకున్నావు. 2 పాపెట్లు తీసుకున్నాడు, లేటెస్ట్ ఫ్యాషన్. అవును, నీకు 6. నెక్స్ట్ చిత్రం. సురేఖ. 10 9 8 చార్మి ఇంకా 1 అవ్వక ముందే చెప్పా. చార్మి సరే ఓకే, తీసుకో 6. రేష్మి అని చెప్పింది కదా. వెంటనే చార్మి అని మార్చి. చార్మి అని ఈమె చెప్పింది. చార్మి అని నువ్వు చెప్పావా? భాగ్యలక్ష్మి థ్యాంక్ యూ. 10 seconds లోపల చెప్పొద్దు ఎవరు ఆన్సర్ బయటికి. ఓకే అండి. నెక్స్ట్ పిక్చర్. దివ్య. రామ్ చరణ్. చూద్దాం. యా, 6 పాయింట్లు. తీసుకో దివ్య 6 పాయింట్. నీవు ఇవ్వట్లేదు కదమ్మా, తీసుకో అంటున్నావు. నెక్స్ట్ చిత్రం. శైలజ. 10 9 8 7 6 5 4 3 శ్రేయ. ఓకే ఓకే ఓకే, శ్రేయ చూద్దాం. అనుష్క -6. నెక్స్ట్ చిత్రం. భాగ్యలక్ష్మి. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సురేఖ. కాజల్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మేము ఇక్కడ ఒక రింగ్ పెట్టాము. ఈ రింగుని ఇలా లాగి మీరు అక్కడ ఉండేటువంటి గ్లాసుల్ని పడగొట్టాలి. అలాగా ఓకే. మళ్ళీ మీరు రింగు తీసుకొని ఇక్కడ రింగు లోపలికి వచ్చేయాలి. 3 అయిపోతేనే మళ్ళీ ప్లేస్మెంట్. 3 రింగులు 3 గ్లాసులకు పెట్టుకోవాలి. అప్పటి వరకు మీరు ఆడుతూనే ఉండాలి. పొజిషన్. ఎస్. నెక్స్ట్ పొజిషన్.
వెళ్ళలేదే మొండి గ్లాసులో ఉన్నావు నువ్వు. ఎవరు వాడేదో ఏమిటో. అలా చేయకూడదు, మీకు పాయింట్ రావు. ఓకే, చీటింగ్. తర్వాత మళ్ళీ 3 గ్లాసులు పెట్టుకొని మళ్ళీ ఆడుకోవాలి. నీ ఓకే? అడుగు జాడలోనే నేను నడుస్తాను. నడిచితే నీకు పాయింట్లు రావు పో. నేను నా ఇష్టం వచ్చిన జాడల్లో వెళ్తూ ఉంటాను. నేను నా జాడల్లోకి రాకు నువ్వు, నాది వేరే జాడ. నీ దారి రహదారి, మరి నీ దారా అడ్డదారి. రెడీ 1 2 3 గో. అబ్బా అదృష్టమే అదృష్టమే అసలు. అరే రే 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 కొంచెం అటు యాంగిల్ మార్చు. అంతే, దా పెట్టుకో. యా 6 6 గ్లాసులు. లీస్ట్ నుంచి లీడ్ లోకి శైలజ దూసుకెళ్తోంది. చూద్దాం, బలవంత కొప్పులోనే ఉంది. 7 8 గ్లాసులు పడ్డాయి ఇప్పటికి. 9 9 గ్లాసులు పడేసావుదా. 54 పాయింట్లు. మరియు రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. డడేల్. అబ్బబ్బబ్బా అసలు ఇంట్లో వాళ్ళ ఆయన సంగతి ఏంటో నాకు అర్థమైపోయింది సురేఖ. కీమా కీమా కొడుతుంది. బాబా కానీ తలుచుకో మీ ఇంట్లో వాళ్ళని, తలుచుకో మీ స్టూడెంట్స్ కొట్టే. 3. ఈవిడ టీచరా? ఈవిడ టీచర్, అందుకని. ఎక్కడ పెట్టడానికి వెళ్తుంది గ్లాసులు? అమ్మా గ్లాసులు మాత్రం టేబుల్ మీద పెట్టండి, పిల్లల్ని కొట్టేయండి. కొట్టు. ఏ పిల్లల్ని కొట్టదు. 4 5 వెరీ గుడ్. 6. అబ్బబ్బబ్బబ్బా చింపేస్తుంది, ఆరేస్తుంది, ఉతికేస్తుంది. వామో 2 పడేలా ఉన్నాయి. 8 అసలు ఇట్లా లాగి ఈడ్చి కొడుతుంది. 9. అబ్బబ్బబ్బబ్బా ఏనుగు తొండంతో అరటి పండ్లు తీసుకుంటున్నట్టు తీసుకుంటుంది. 9. లాగు లాగు లాగు, అక్కర్లేదు లాగు. 10. లాగు లాగు అంటే ఊరుకో. 10. ఇదిగో 60 పాయింట్లు తీసుకో. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. డిష్ క్యామ్ 1. అయ్యా ఇసరొద్దు. లాగు. అరే అయ్యో లాగండి, మీ వైపుకి లాగండి. అది లాగండి. కమాన్ భాగ్యలక్ష్మి. వెరీ గుడ్. 2. బలం లేదు పాపం. వెరీ గుడ్ అనుకో. ఇది అవ్వగానే సలైన్ ఎక్కించాలి. భాగ్యలక్ష్మి కమాన్ కమాన్. ఏమిటది? భాగ్యలక్ష్మి దండం మీద బట్టలు ఆరేస్తున్నట్టు ఏమిటది? గట్టిగా లాగు భాగ్యలక్ష్మి. దానికి ఏమీ అవ్వదు, నేను హామీ ఇస్తున్నాను. లాగు. టెన్షన్ పడకు. లాగొద్దు. ఇది అవుతుందంటావా? ఇది అవుతుందా? దాన్ని గుంజు. ఇది అవుతుందా? దాన్ని గుంజు. దాన్ని గుంజు. ఇది అవుతుందా? నువ్వు గుంజు కొట్టాయి అంతే. అది అవుతుందంటావా? నీకు నాకు బెట్. అది గ్లాస్ పడుతుంది. అవ్వదంటే అవ్వదు. పడుతుందా? గ్లాస్ పడుతుంది. 10 రూపాయలు బెల్ట్. చెప్పలే సుమ, ముందు చెప్పలేదు. ఫెవికాల్ కొనుక్కొని మరీ అతుక్కుపోయింది. ఇదిగో 10 రూపాయలు. ఓకే బెట్ నీకు నాకు. ఈమెకు 3 ఛాన్సులు ఇద్దాం మళ్ళీ. ఆ. ఆమె 3వ దాంట్లోకి పడేస్తుంది. నువ్వేమంటావు? పడేయదు కదా. 1వ దాంట్లో పడేస్తుంది. ఓకే నేను 3, నువ్వైతే నాకు 50 రూపాయలు ఇవ్వాలి. ఎందుకమ్మా? బెట్టు. ఒకటి అయిపోయింది. 50 ఇవ్వు. ఒకటి అయిపోయింది. అమ్మ ఇంకొకటి. ఇంకో ఛాన్స్ లాగు. ఆ తర్వాత నాకు 10 రూపాయలన్నా వస్తాయి. ఇంకొకటి దాంట్లో చూద్దాం. ఈమె బాధ ఏంటి? సుమన బాగా. నా దగ్గర పర్సు లేదుగా. దించుకే 2 మొత్తానికి పడింది. భాగ్యం 12. సాస్ పాన్ సెట్.
దివ్య లీడ్ లో ఉంది. దివ్య స్కోర్ దాటాలంటే సురేఖ టార్గెట్ 50. అమ్మా 50 పడగొట్టాలా సుమా? 50 పడగొట్టక్కర్లే, 9 గ్లాసులు పడేస్తే చాలు. 9 పడగొట్టాలా సుమా? అవును దా. ఏం మీ ఆయన పడగొట్టలే, 9 లెక్క నీకు. రెడీ 1 2 3 గో. 1 అబ్బా 2 అంతగా కొట్టకు. మరి ఒక్కసారి కొట్టు. 3 క్లాప్స్ కొట్టండి, ఎనర్జెటిక్ గా ఆడుతుంది. సురేఖ ఫాస్ట్ 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 సురేఖ కమాన్ సురేఖ సురేఖ 4 5 గుడ్ షాట్ గుడ్ షాట్ 6 ఇంకో 3. ఇంట్లో ఒక్క పని చేయవే. 7 8 9 ఇంకో 3. 10 11 12 అబ్బా ఏ జింజా 12 అండ్ విన్ అయ్యావు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. రాసే డ్రా అతడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. రాసే డ్రా ఒకడి కోసం మెరుగా ఈ మూడొచ్చాలే. రాసే డ్రా అతడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. రాసే డ్రా ఒకడి కోసం మెరుగా ఈ మూడొచ్చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. అబ్బో అసలు ఆపడం చాలా కష్టంలో ఉంది పరిస్థితి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంట సురేఖ? జుంబా ఇవాళ జుంబా చేయకుండా వచ్చాను. ఓహో ఇప్పుడు ఇంటికి వెళ్ళి జుంబా చేస్తావా? డైలీ జుంబా చేసేదాన్ని, వాళ్ళ ఈ సెట్ లో చేశాను జుంబా. వావ్. సరే అయితే ఇప్పుడు విన్నర్ గా నువ్వు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. ఊరుకో, మీ ఆయన పరిస్థితి హ్యాపీ, నీకెందుకు ఆనందం? దీనిపైన కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తాం కదా వంటల్లో మళ్ళీ, ఓకే అందుకని. సరే, శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ అందరికి గిఫ్ట్ బ్యాగ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. అరుపే వేయాలే, డాలర్స్తో డైలీ నాకు పూజలు చెయ్యాలే. నాకు ఒక్కటి కాదు, మా చాలా ప్లేస్లు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, అమెరికా అన్ని నావే. అన్ని మీవేనా? అన్ని మావే. అంత చీప్ గా ఎలా కొనుక్కున్నారు? కంటి అంటే కంటి. అబ్బబ్బబ్బా, కంటిని ఎలా విభజించారండి అసలు? కంట్లో పొడిచినట్టు పనిచేస్తుంది మీరు. నా బుగ్గలే ఈ రేంజ్ లో పిండేస్తే మీ ఆయన పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను చంద్రకళ. అబ్బా మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఇదిగో ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? అందుకని ఇంకొకసారి గుద్దాలి. నెమ్మదిగా. రెడీ 1 2 వద్దు 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 వద్దు. అరే తెల్లవాడి టౌన్ నుంచి తెలుగువాడి వీధి దాకా కప్పు కాఫీ తగలకుంటే కాలమైనా ఆగిపోదా. లోకమంతా వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్న దీనికిక్కు ఎక్కడైనా ఒక్కటేర తెలుసుకోరా.